జీకే మరియు కరెంట్ అఫైర్స్‌లో భాగంగా మరికొన్ని బిట్లు చూద్దాం. భారత రాజ్యాంగ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్‌ని ఎవరిని అంటారు? సమాధానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. విశ్లేషణ: రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా ఆయన చేసిన అసమాన కృషికి గాను ఈ బిరుదు లభించింది. ఆయనను ఆధునిక మనువు అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం భారతరత్న, పద్మ అవార్డులను ప్రభుత్వం ప్రదానం చేస్తుంది? సరైన సమాధానం ఆర్టికల్ 18. విశ్లేషణ చూసినట్లయితే ఆర్టికల్ 18 బిరుదుల రద్దు గురించి తెలుపుతుంది. సైనిక మరియు విద్యాపరమైన బిరుదులను మినహా మిగిలినవి నిషేధం. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం భారతరత్న వంటివి బిరుదులు కావు, అవి పురస్కారాలు మాత్రమే అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, ప్రాథమిక హక్కుల సంఖ్య 7 నుండి 6కు ఏ సవరణ ద్వారా తగ్గింది? సమాధానం 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో జరిగింది. దీన్ని మినీ రాజ్యాంగం అని కూడా అనడం జరుగుతుంది. విశ్లేషణ: అప్పట్లో ఆస్తి హక్కు, రైట్ టు ప్రాపర్టీ ప్రాథమిక హక్కుగా ఉండేది. ఈ సవరణ ద్వారా దానిని తొలగించి ఆర్టికల్ 300 ఏ కింద కేవలం ఒక చట్టబద్ధమైన హక్కుగా మార్చారు. సమాన పనికి సమాన వేతనం అనే అంశం రాజ్యాంగంలో ఎక్కడ ఉంది? సరైన సమాధానం ఆదేశ సూత్రాలు, అనగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. విశ్లేషణ: ఆర్టికల్ 39D ప్రకారం స్త్రీ పురుష భేదం లేకుండా ఒకే రకమైన పనికి సమానమైన వేతనం అందించాలి. ఇది ప్రభుత్వాలు పాటించాల్సిన ఒక లక్ష్యం. నెక్స్ట్, భారత పార్లమెంట్లో ఎగువ సభని దేనిని అంటారు? సమాధానం సరైన సమాధానం రాజ్యసభ. విశ్లేషణ: రాజ్యసభ శాశ్వత సభ. దీనిని రద్దు చేయడం సాధ్యం కాదు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి 1/3 సభ్యులు పదవీ విరమణ చేస్తారు. లోక్సభను దిగువ సభ అని అంటారు. కేంద్ర మంత్రి మండలి ఉమ్మడిగా ఎవరికి బాధ్యత వహిస్తుంది? లోక్సభకు. విశ్లేషణ: ఆర్టికల్ 75(3) ప్రకారం మంత్రులందరూ లోక్సభకు సమిష్టి బాధ్యత వహిస్తారు. లోక్సభలో అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది. కేంద్ర మంత్రి మండలి ఉమ్మడి బాధ్యత సంబంధించిన ఆర్టికల్ అనేది ఆర్టికల్ 75(3) అని గుర్తుంది. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి మహిళా గవర్నర్ ఎవరు? సరైన సమాధానం సరోజిని నాయుడు. విశ్లేషణ: ఈమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు. ఈమెను నైటింగేల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి ఏ ఆర్టికల్ ఉపయోగపడుతుంది? సరైన సమాధానం ఆర్టికల్ 356. విశ్లేషణ: రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు గవర్నర్ నివేదిక ఆధారంగా రాష్ట్రపతి దీన్ని విధిస్తారు. దీన్ని స్టేట్ ఎమర్జెన్సీ అని కూడా అంటారు. నెక్స్ట్, భారత ఎన్నికల కమిషన్ గురించి తెలిపే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 324, 324. విశ్లేషణ: దేశంలో స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు నిర్వహించడానికి స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ ఉంటుంది. ఇది రాజ్యాంగంలోని 15వ భాగంలో ఉంది.
రాజ్యాంగంలోని 15వ భాగంలో ఉంది. ఎన్నికల కమిషన్ గురించి తెలిపే ఆర్టికల్ 324 ఏ భాగంలో ఉందంటే 15వ భాగంలో ఉంది. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో ఏకపౌరుషత్వం అనే అంశాన్ని ఏ దేశం నుండి తీసుకున్నాం? యూకే, బ్రిటన్ నుంచి. విశ్లేషణ. అమెరికా వంటి దేశాల్లో ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది, కానీ భారత్లో అందరికీ కేవలం భారతీయ పౌరసత్వం మాత్రమే ఉంటుంది, అంటే ఏక పౌరసత్వం. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే కాగ్ పదవీ కాలం ఎంత అంటే 6 సంవత్సరాలు లేదా 65 ఏళ్ల వయసు వరకు ఉంటుంది. 6 ఏళ్ళు లేదా 65 ఏళ్ళు వయసు వరకు. అంటే 6 ఏళ్ళు పాలన కానీ, వయసు నిమిత్తం 65 ఏళ్ళు వయసు కానీ, అంటే ఏది ముందైతే అది. విశ్లేషణ. ఆర్టికల్ 148 ప్రకారం రాష్ట్రపతి కాగ్ను నియమిస్తారు. ఆర్టికల్ 148 ప్రకారం రాష్ట్రపతి కాగ్ను నియమిస్తారు. ప్రభుత్వ ఖర్చులను ఆడిట్ చేయడం ఇతని ప్రధాన విధి. ఇతన్ని ప్రజా ధన సంరక్షకుడు అని పిలుస్తారు. ప్రజా ధన సంరక్షకుడు అని ఎవరిని పిలుస్తారు? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఈ ఆర్టికల్ ప్రకారం, ఆర్టికల్ 148 ప్రకారం కాగు పదవీ కాలం 6 ఏళ్ళు లేదా 60 సంవత్సరాలు. నెక్స్ట్, ఉమ్మడి పౌరస్మృతి గురించి తెలిపే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 44, ఉమ్మడి పౌరస్మృతి. విశ్లేషణ. దేశమంతటకు కుల మత భేదాలు లేకుండా ఒకే రకమైన సివిల్ చట్టాలు ఉండాలి ఇది సూచిస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో ఒకే ఒక రాష్ట్రం, గోవా రాష్ట్రంలో మాత్రమే ఈ ఉమ్మడి పౌరస్మృతి ఉంది. ఉమ్మడి పౌరస్మృతి చూపించే ఆర్టికల్ అయితే 44. ఎక్కడుంది? గోవాలో మాత్రమే ఉంది. నెక్స్ట్, లోక్సభలో గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత ఉండాలి? 550. విశ్లేషణ చూసినట్లయితే ఇదివరకు 552గా ఉండేది, కానీ 104 సవరణ ద్వారా 2 ఆంగ్లో ఇండియన్లను నామినేషన్ కోటాను తొలగించారు. కాబట్టి ఇప్పుడు గరిష్ట సంఖ్య 550. లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? 550. పూర్వం ఎంత ఉండేది? 552 ఉండేది. 104 రాజ్యాంగ సవరణ చేసి ఆంగ్లో ఇండియన్ నామినేషన్ తగ్గించారు. ఇప్పుడు గరిష్టంగా 550 సభ్యులు ఉంది. అయితే రాష్ట్రాల నుండి 530, కేంద్ర ప్రాంతాల నుండి 20. 550లో రాష్ట్రాల నుంచి 530, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 20 మంది ఉంటారు. నెక్స్ట్, భారత రాజ్యాంగాన్ని పూర్తి చేయడానికి పట్టిన సమయం ఎంత? 2 సంవత్సరముల 11 నెలల 18 రోజులు. విశ్లేషణ చూసినట్లయితే 1946 డిసెంబర్ 9న ప్రారంభమై 1949 నవంబర్ 26న ముగిసింది. 1946 డిసెంబర్ 9న ప్రారంభమై 1949 నవంబర్ 26న ముగిసింది. నవంబర్ 26. హైకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు అంటే సమాధానం భారత రాష్ట్రపతి. వివరణ చూసినట్లయితే ఆర్టికల్ 217, ఆర్టికల్ 217 ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు సంబంధిత రాష్ట్ర గవర్నర్ను సంప్రదించి హైకోర్టు జడ్జిలను నియమిస్తారు. హైకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? భారత రాష్ట్రపతి. విశ్లేషణ చూసినట్లయితే ఆర్టికల్ 217 ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు సంబంధిత రాష్ట్ర గవర్నర్ను సంప్రదించి హైకోర్టు జడ్జిలను నియమిస్తారు. నెక్స్ట్ చూసినట్లయితే రాజ్యసభకు అధ్యక్షత వహించేది ఎవరు? సమాధానం భారత ఉపరాష్ట్రపతి. రాజ్యసభకు అధ్యక్షత వహించేది ఎవరు? సమాధానం భారత ఉపరాష్ట్రపతి. విశ్లేషణ. ఉపరాష్ట్రపతి పదవీ రీత్యా ఎక్సఫిషియో చైర్మన్, రాజ్యసభకు చైర్మన్గా ఉంటాడు, అంటే ఎక్సఫిషియో సభ్యుడు. ఉపరాష్ట్రపతి పదవీ రీత్యా రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తారు. ఇతను రాజ్యసభ సభ్యుడు కాదు, కానీ సభను నడిపిస్తాడు. నెక్స్ట్, జిల్లా జడ్జిలను ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. జిల్లా జడ్జిలు అయితే రాష్ట్ర గవర్నర్. విశ్లేషణ చూసినట్లయితే రాష్ట్ర హైకోర్టు సలహా మేరకు గవర్నర్ జిల్లా న్యాయమూర్తులను నియమిస్తారు. రాష్ట్ర హైకోర్టు సలహా మేరకు
గవర్నర్ జిల్లా న్యాయమూర్తులు నియమిస్తారు. ప్రాథమిక హక్కుల అమలు కోసం కోర్టులు జారీ చేసే ఆదేశాలను ఏమంటారు? సరైన సమాధానం రిట్స్. విశ్లేషణ. ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు 5 రకాల రిట్స్ జారీ చేస్తాయి. ఆర్టికల్ 32 అంటే సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 అంటే హైకోర్టు 5 రకాల రిట్స్ జారీ చేస్తాయి. అందులో హెబియస్ కార్పస్, మాండవస్, ప్రొహిబిషన్, సెర్షియారీ, కోవరెంటో. నెక్స్ట్, భారతదేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రం ఏది? సరైన సమాధానం ఆంధ్రప్రదేశ్ లేదా ఆంధ్ర రాష్ట్రం. విశ్లేషణ చూసినట్టయితే పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్ష ఫలితంగా 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. నెక్స్ట్, గ్రామసభ గురించి తెలిపే ఆర్టికల్ ఏది? సరైన సమాధానం ఆర్టికల్ 243A. విశ్లేషణ. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామసభ ప్రాథమిక స్థాయి. గ్రామంలోని ఓటర్లందరూ ఇందులో సభ్యులుగా ఉంటారు. గ్రామ సభ గురించి తెలిపే ఆర్టికల్ ఏది? సమాధానం ఆర్టికల్ 243A. 243A. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామసభ ప్రాథమిక స్థాయి ఉంటుంది. గ్రామంలోని ఓటర్లందరూ సభ్యులుగా ఉంటారు. గ్రామసభలో సభ్యులు ఎవరు? గ్రామంలో ఓటర్లందరూ. నెక్స్ట్, జీవించే హక్కు గురించి తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 21. ఇది ప్రాథమిక హక్కుల్లో అత్యంత కీలకమైనది. అత్యవసర పరిస్థితుల్లో కూడా దీనిని రద్దు చేయలేరు. దీని పరిధిలోకి పర్యావరణం, ఆరోగ్యం, గోప్యత వంటి అనేక అంశాలు వస్తాయి. ప్రైవసీ. ఉచిత న్యాయ సహాయం అందించడం ఏ ఆర్టికల్ లక్ష్యం అంటే సరైన సమాధానం ఆర్టికల్ 39A. ఉచిత న్యాయ సహాయం ఆర్టికల్ 39A అంటే విశ్లేషణ. పేదవారికి న్యాయం దూరం కాకూడదనే ఉద్దేశంతో 42వ సవరణ ద్వారా దీన్ని చేర్చారు. దీని ఆధారంగానే నాల్సా వంటి సంస్థలు ఏర్పడ్డాయి. నాల్సా అంటే న్యాయ సేవల ప్రాధికార సంస్థ. నెక్స్ట్ చూసినట్లయితే మొట్టమొదటిసారిగా కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రధాని ఎవరు అంటే మొరార్జీ దేశాయ్. ఇది ఇంపార్టెంట్ బిట్. మొట్టమొదటిసారిగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రధాని ఎవరు? మొరార్జీ దేశాయ్. విశ్లేషణ. 1977లో జనతా పార్టీ ఆధ్వర్యంలో మొదటిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. 1977లో. నెక్స్ట్, రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో భాషల గురించి తెలుపుతుంది అంటే 8వ షెడ్యూల్. ప్రస్తుతం ఇందులో 22 అధికార భాషలు ఉన్నాయి. ప్రారంభంలో 14 మాత్రమే ఉండేవి. నెక్స్ట్, న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక వ్యవస్థ నుండి వేరు చేయడం గురించి తెలిపే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 50. న్యాయ వ్యవస్థను కార్యవ్యవస్థ నుండి వేరు చేసే ఆర్టికల్ ఏది? 50. విశ్లేషణ. ఇది ఆదేశ సూత్రాల్లోని ఉదారవాద సూత్రం. ఆదేశ సూత్రాలను ఉదారవాద సూత్రం. దీని ప్రకారం కోర్టులు మరియు ప్రభుత్వం ఒకదానిపై ఒకటి ఆధారపడకుండా స్వతంత్రంగా పనిచేయాలి. ఓకే, ఇప్పటి వరకు మరొక 25 బిట్లు పూర్తి చేయడం జరిగింది. మరికొన్ని MCQsతో మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.